హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా మీ పనులన్నీ కూడా సులువుగా ఇంకా సింపుల్గా చేసుకుని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునే మంచి చిట్కాలండి. ఈ చిట్కాలు అనేవి మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూశారనుకోండి, ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోనే టిప్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా ఒక పచ్చడి కట్టిని తీసుకుని దాంట్లో 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసుకున్నాను. తర్వాత దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ చిన్న సెగ పెట్టుకొని దాని మీద ఈ పచ్చడి గట్టి పెట్టుకుని ఈ కొబ్బరి నూనె ఇంకా పసుపు మిశ్రమం అంతా కొద్దిగా అంటే గోరువెచ్చగా అయ్యేలాగా మనం వేడి చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని మనం కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనకి ఇలా వేళ సందుల్లో ఎక్కువగా ఈ వర్షాకాలంలో మనము పనిచేయటం వల్ల ఎక్కువగా నీరు అనేది ఉండిపోయి మనకి వేళ మధ్యలో పాసిపోయినట్టుగా అయిపోతుంది కదా. అంటే అక్కడక్కడ మనకి ఎర్రగా అయిపోవటము, పుండి పట్టము జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం ఉంది కదండి, ఇది కనుక యూజ్ చేసామనుకోండి మనకి కాళ్ళ వరుపులు అనేవి పూర్తిగా తగ్గుతాయి. ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఒక నిమ్మ చెక్కను తీసుకుని దాని మీద టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ ఇలా కొద్దిగా వేసుకోవాలి. అదే ఏ కంపెనీ టూత్పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఇప్పుడు దాని మీద పసుపు కూడా వేసుకోవాలి. ఈ రెండు కూడా మనం ఈ నిమ్మ చెక్క మీద ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మనకి ఎక్కడైతే పాదాలకి ముఖ్యంగా మడమలకి పగుళ్ళు ఉంటాయి కదా, పగుళ్ళ మీద ఇలా అప్లై చేసి ఆ నిమ్మ చెక్కతో ఇలా రుద్దుతూ ఉంటే మనకి పాదాల పగుళ్ళు అనేవి చాలా త్వరగా తగ్గుతాయి. ముఖ్యంగా మడమలు ఎక్కువగా పగిలిన వారికి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, తేడా అనేది మీరే గమనిస్తారు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చికెన్ అనేది మనం ఎప్పుడు కూడా కర్రీస్ లాగా వండుకోకుండా ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి, మీకు ఎక్కువగా ఆయిల్ లేకుండానే చాలా టేస్టీగా ఉండేటటువంటి మంచి సలాడ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా ఎక్కువగా ఆయిల్ లేకుండా సింపుల్గా మనము ఈ సాయంత్రం పూట స్నాక్స్ లాగా మనము ఈ చికెన్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా బోన్లెస్ చికెను ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చాలా త్వరగా చికెన్ అనేది ఉడుకుతుంది. తర్వాత దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకి ఉప్పు కూడా సరిపడినంతగా వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని అదంతా కూడా ఇలా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ అంతా కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని ఇది సన్నని సెగ మీద మనము మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఇలా మగ్గిస్తే మనకి ఇలా చికెన్ అంతా కూడా మనకి మగ్గిపోతుంది. అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఎగిరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి తురుము వేసుకోవాలి. దాంట్లో మనకి నచ్చితే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ వేసి వేయించుకుంటున్నాను. తర్వాత అందులోనే ఒక కప్పు వరకు ఇలా పాలు పోసుకోవాలండి. ఇలా పాలు పోసుకుంటే మనకి మంచి క్రీమీ టెక్చర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చికెన్ కూడా చాలా టేస్ట్గా తయారవుతుంది. ఇందాక మనము వండి పెట్టుకున్నాం కదండి చికెను, అది ఇప్పుడు ఈ పాలు మిశ్రమం ఉంది కదా, ఈ గార్లిక్ ఇంకా పాలు మిశ్రమంలో మనం ఇదంతా వేసుకుని ఇలా కలుపుకుంటే మనకి మంచి టెక్చర్ అనేది వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత ఇప్పుడు పైన కొద్దిగా మిరియాల పొడి చల్లుకోవాలి. ఇలా మనము కొంచెం సేపు వేయించుకుంటే మనకి మంచిగా చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఈ చికెన్కి పట్టేలాగా మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి, చికెన్ అనేది మంచి క్రీమీ టెక్స్చర్ తోటి మనకి చాలా బాగా తయారైపోతుంది. మనకి ఇది ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిక్కగా ఉండేటటువంటి ఒక కప్పు పెరుగు అనేది ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మిరియాల పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. తర్వాత మనకి జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయని పిండుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనం ఈ పెరుగులో కలిసేలాగా కలుపుకుంటే మనకి ఈ చికెన్ మీద వేసుకోవడానికి డ్రెస్సింగ్ అనేది తయారైపోతుందన్నమాట. చూడండి, ఇలా కలిపాం కదా, ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఇలా క్యారెట్, క్యాబేజీ,
తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు ఇవన్నీ కూడా మనకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ అనేది ఇప్పుడు ఆ కూరగాయ ముక్కల మీద వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా పెరుగు మిశ్రమము, ఈ మిశ్రమం అంతా కూడా ఇలాగా ఈ చికెన్ ముక్కల మీద వేసేసుకోవాలి. మనకి మంచి టేస్టీగా ఉండే చికెన్ సాలడ్ అనేది మనకి తయారైపోతుంది అనమాట. ఈ పెరుగుతో తింటే మనకి చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము కర్రీస్ అవి వండుకోకుండా ఇలా సింపుల్గా మనం చికెన్ తోటి స్నాక్స్ తయారు చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ కూర వండుకొని తినడానికి బోరు కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువగా మనకి ఆయిల్ వాడకుండా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా తయారు చేసుకుంటే మనకి శరీరంలోకి ఎక్కువగా క్యాలరీలు కూడా చేరకుండా ఉంటాయి. చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఇలా తయారు చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి పెరుగు కూడా వేసుకున్నాం కదా, తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మైనీస్ అనేది మనం వాడకుండా ఇలా పెరుగుతోటి మనం డ్రెస్సింగ్ చేసుకుంటే మనకి టేస్ట్కి టేస్ట్ ఇంకా బరువు పెరుగుతామనే మనకి ఫీలింగ్ కూడా ఉండదు. చాలా మనకి ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కిచెన్లో ఎక్కువగా కష్టపడి చేసే పనుల్లో ఒకటి ఏంటి అంటే వెల్లుల్లిపాయల మీద ఉండేటటువంటి పొట్టు వలవటువంటి పొట్టు అనేది మనకి ఎంత టైం టేకింగ్ అవుతుంది అనేది అందరికీ తెలుసు కదా. ఈ పొట్టు వలవటంతో మనకి టైం అంతా కూడా దానికి ఎక్కువగా పట్టేస్తుంది. అలా కాకుండా మనకి ఇలా వెల్లుల్లి రెబ్బల మీద పొట్టు అనేది ఈజీగా తీసే ఒక మంచి టిప్ చెప్తానండి. ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ వెల్లుల్లి మీద ఉండేటటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా ఇలా వలుచుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి, అంటే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలన్నీ మునిగే వరకు ఇలా నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టేసి తర్వాత ఇలా వలుచుకున్నాం అనుకోండి, వాటి మీద ఉండేటటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా వెల్లుల్లిపాయలన్నీ కూడా ఇలా ఈజీగా చాలా తక్కువ టైంలో వలుచుకోవచ్చు. పొద్దుటి పూట్ల పని హడావుడిలో మనకి వెల్లుల్లి రెబ్బలు వలవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ఒలుచుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని పెట్టుకుని కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా మనము పచ్చళ్ళలో, అంటే రోటి పచ్చళ్ళలో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎక్కువగా ఇలా పై పొట్టుని తీసి వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకుని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే మనము వంట పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా చేతి వేళ్ళు కూడా ఎక్కువగా నొప్పులు పట్టకుండా ఉంటాయి. అంతేకాకుండా గోళ్ళల్లో కూడా ఈ రసం అనేది, అంటే ఈ వెల్లుల్లి రెబ్బల రసం అనేది వెళ్లకుండా ఉంటుంది. గోళ్ళు కూడా మంట పెట్టకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఇలా ఒలిచేసుకోవచ్చు. అయితే నిలవ పచ్చళ్ళకి ఇలాగా తడి చేసి ఒలిచినట్లయితే వెల్లుల్లి రెబ్బలు పాడైపోతాయి. కాబట్టి వెల్లుల్లి రెబ్బలన్నిటినీ కూడా మనము ఒలిచిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నదంతా ఒకసారి రెబ్బలకు పట్టించి తర్వాత ఒక గంట పాటు ఎండలో పెట్టి మనము వెల్లుల్లి మీద ఉన్నటువంటి పొట్టు అనేది కూడా ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వెల్లుల్లి పొట్టు అనేది ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. ఇలా చాలా తక్కువ టైంలోనే వెల్లుల్లి పొట్టు అనేది ఒలుచుకోవచ్చు అన్నమాట. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా జుట్టు రాలే సమస్య, ఇంకా చుండ్రు, ఇంకా జుట్టు అనేది పెరగకపోవటము ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా సింపుల్గా చిట్కాని ట్రై చేశారనుకోండి, ఈజీగా మనకి జుట్టుకుండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. తర్వాత అవిసె గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా ఒక 2-3 రెబ్బలు తీసుకుని ఇలా అవన్నీ కూడా ఆకులు ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత దాంట్లోని 2 స్పూన్లు బియ్యం కూడా వేసుకుని ఇప్పుడు అవన్నీ కూడా మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకుని ఒకసారి ఇలా చేత్తో కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కొంచెం ఈ కరివేపాకులో ఉండేటటువంటి సారం అంతా కూడా కొంచెం మనము ఆ నీళ్ళలోకి వచ్చేలాగా కొంచెం ఆ కరివేపాకుని ఇలాగా కొద్దిగా నలిపి వేసుకుంటే కొంచెం త్వరగా సారం అనేది వస్తుంది. తర్వాత ఇలా ఈ బౌల్ మీద ఒక మూత పెట్టేసి రాత్రిపూట అంతా కూడా ఇవంతా రాత్రిపూట నానితే మనకి చాలా బాగా నానుతాయి అన్నమాట. ఒక రాత్రి అంతా నాననివ్వాలి. నానితే మనకి ఇలా పూర్తిగా నానిపోయి అందులో ఉండేటటువంటి సారం అంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి మనము టీ స్ట్రైనర్తో ఈ వాటర్ అంతా కూడా వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్నటువంటి వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఈ వాటర్ మనకి జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టులో ఉండేటటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సాల్వ్ అయిపోతాయి. తర్వాత ఇలా వడకట్టుకున్న వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని జుట్టు కుదుళ్ళకు పట్టేలాగా మనం అంతా కూడా స్ప్రే చేసుకోవాలి. స్కాల్ప్కి అనేది బాగా పట్టించాలన్నమాట. హెయిర్కి కూడా పట్టించుకోవాలి.
జుట్టు అంతటికి కూడా ఈ వాటర్ అనేది స్ప్రే చేసుకొని మనము ఒక గంట పాటు అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత మనము గనక తలస్నానం చేసినట్లయితే మనకి జుట్టు అనేది పట్టుకుచ్చులాగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టులో ఉన్నటువంటి చుండ్రు ఇంకా మనకి ఏవైతే కొంతమందికి ఇచ్చింగ్ అలాగా వస్తూ ఉంటుంది కదా, అంతేకాకుండా చాలామందికి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది కదా, అలాంటి సమస్యలన్నీ కూడా ఈ ఒక్క స్ప్రే తోటే మనకి సాల్వ్ అయిపోతాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, తేడా అనేది మీరే గమనిస్తారు. ఇలా మనము వారంలో 2 సార్లు కనుక ఈ వాటర్ కనుక తలకు అప్లై చేసామనుకోండి, మనకి జుట్టు అనేది పట్టు కుచ్చులాగా మారుతుంది. తర్వాత మనకి మెంతులు అనేవి జుట్టుని సిల్కీగా చేయడానికి, తర్వాత చుండ్రు అనేది పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనేది అందరికీ తెలిసిందే కదా. ఇందులో వేసుకున్నటువంటి అవిసె గింజలు అనేవి మన జుట్టుకి చాలా మేలు చేస్తాయి. తర్వాత కరివేపాకు కూడా జుట్టు అనేది ఊడిపోకుండా చూడటానికి, నల్లగా మారటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం వడకట్టుకున్నటువంటి ఈ మెంతులు, తర్వాత ఈ అవిసె గింజల మిశ్రమాన్ని పారేయాల్సిన అవసరం లేదండి. దీనిని మిక్సీ జార్లో వేసుకుని మనము మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనము హెయిర్ అంతటికి కూడా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా మనకి జుట్టు కుదుళ్ళలోకి వెళ్ళేలాగా ఈ పేస్ట్ని మనము జుట్టు అంతటికి కూడా పట్టించుకోవాలి. తర్వాత జుట్టుకి కొసలకి అంతా పట్టించి తర్వాత ఒక గంట పాటు ఉంచేసి తర్వాత తలస్నానం చేసామనుకోండి, మనకి మంచి షైనింగ్ అనేది జుట్టుకు వస్తుంది. మంచి మెరుపును కూడా సంతరించుకుంటుంది జుట్టు అనేది. తర్వాత జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. తర్వాత మనకి జుట్టులో ఉండేటటువంటి చుండ్రు, ఇంకా చాలామందికి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉండటమే కాకుండా జుట్టు అనేది డ్రైగా మారిపోతుంది కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ అనేది మనం వారంలో కనీసం 1-2 సార్లు కనుక జుట్టుకి పెట్టుకున్నట్లయితే జుట్టు బాగా పెరగటమే కాకుండా జుట్టు అనేది పట్టు కుచ్చులాగా మారుతుంది. మంచి సిల్కీగా షైనింగ్గా తయారవుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. తర్వాత వాల్యూమ్ కూడా, అంటే కొత్త జుట్టు మలవటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ఇలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఇలా ఒకసారి పేస్ట్ తయారు చేసుకుని గ్లాస్ బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 2-3 రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుందండి. తర్వాత మళ్ళీ మనము తీసుకుని అప్లై చేసుకోవచ్చు హెయిర్కి. తర్వాత మనము ఇది అప్లై చేసినప్పుడు మనకి కొంచెము జుట్టుకి జిడ్డుగా ఉండి కొంచెం చిరాకుగా అనిపిస్తుంది, కానీ తర్వాత మనం తలస్నానం చేసినాక జుట్టు అనేది ఎంత బాగా సిల్కీగా షైనీగా ఉంటుందో మీరే గమనిస్తారు. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక చిన్న కడాయి తీసుకుని మనము తాలింపు వేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదండి, అలాంటి చిన్న కడాయి తీసుకుని దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఇలా కొబ్బరి నూనె వేసుకోవాలి. తర్వాత కర్పూరం బిళ్ళలు మనము దేవుని పూజ దగ్గర వాడుతూ ఉంటాం కదా, ఆ కర్పూరము ఇలా ఒక 5-6 బిళ్ళలు వేసుకోవాలి. లేదంటే మనము మొద్ద కర్పూరం అని దొరుకుతుంది కదా, అది ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 10 కర్పూర బిళ్ళల వరకు వేసుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్కువగా కొబ్బరి నూనె తీసుకున్నాను కదా, అందుకని ఎక్కువగా కొంచెము కర్పూరం వేసుకుంటున్నానండి. ఒకసారి కర్పూరం అంతా కూడా ఆ కొబ్బరి నూనెలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద ఈ చిన్న కడాయిని పెట్టుకుని ఇలా స్పూన్తో కొంచెం తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి ఆ కర్పూరం అంతా కూడా ఆ కొబ్బరి నూనెలోకి కరిగి మంచి స్మెల్ అనేది మనకి వస్తూ ఉంటుంది. కొబ్బరి నూనె అనేది మెల్లిమెల్లిగా వేడెక్కుతూ ఉంటుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అంటే మనకి తెలుస్తుందండి, కొంచెం పొగలు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత, అంటే ఈ కొబ్బరి నూనె అంతా చల్లారిన తర్వాత మనము ఇలా మోకాళ్ళకి అప్లై చేసామనుకోండి, మోకాళ్ళ నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి. వర్షాకాలంలో చాలామంది పిల్లలకి వర్షంలో తడవటం వల్ల కానీ, లేదంటే క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల కానీ ఎక్కువగా దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా జ్వరం కూడా ఒక్కొక్కరికి వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు రాత్రి పడుకున్నప్పుడు పిల్లలకి శ్వాస తీసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నాం కదండి, ఈ ఆయిల్ని కనుక పిల్లలకి ఛాతీకి అప్లై చేసామనుకోండి, అంటే గొంతు నుంచి ఛాతీ వరకు కూడా అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే మద్దన చేసామనుకోండి, వాళ్ళకి శ్వాస తీసుకోవడం అనేది చాలా సులువుగా ఉంటుంది. నిద్ర కూడా చాలా బాగా పోతారు. తర్వాత చూడండి, ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని మనం ఇలాగా ఒక చిన్న బాటిల్లోకి తీసుకుని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనకి ఎక్కువగా చాలామందికి కీళ్ళ నొప్పులతో పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ ఆయిల్ని కనుక అప్లై చేస్తే చాలా వరకు కీళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఆ తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలా స్టీల్ సామాన్లు కొన్నప్పుడు వాటి మీద లేబుల్స్ ఉంటాయి కదండి, ఈ లేబుల్స్ అనేవి మనము తీసినప్పుడు వాటికి అడుగున ఉన్నటువంటి గమ్ అనేది ఇలా బాక్సులకు కానీ లేదంటే స్టీల్ సామాన్లకు కానీ పట్టేసి మనం ఎంత క్లీన్ చేసినా కానీ, అంటే మనము ఎంత సోప్ పెట్టి వాష్ చేసినా కానీ మనకి ఆ జిడ్డు అనేది, అంటే ఆ గమ్ అనేది పోకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు మొత్తం గమ్ముతో పాటుగా మనకి ఆ స్టిక్కర్ అంతా ఊడి రావడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి.
ఏం లేదండి, మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఎక్కడైతే మనకి స్టిక్కర్ ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా వేడి చూపించాలండి. అలా వేడి చూపించినట్లయితే మనకి ఆ వేడికి ఆ గమ్ అనేది కరుగుతుంది. అప్పుడు మనకి స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం సేపు వేడి చూపించిన తర్వాత ఇలా స్టిక్కర్ అనేది మనము చేత్తో ఇలా తీసేస్తే మనకి ఈజీగా స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది. గమ్ము కూడా దాంతోపాటే వేడిగా ఉండటం వల్ల గమ్ము కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఏదైనా కొద్దిగా మనకి ఎక్కడైనా కొంచెం గమ్ము లాంటిది మిగిలితే మళ్ళీ మనము డిష్ వాష్ లిక్విడ్ వేసేసి తర్వాత మామూలుగా మనము కొంచెం గట్టిగా రుద్దేసామనుకోండి, మనకి ఈజీగా ఆ గమ్ము కూడా పోతుంది. మనకి ఎక్కడ కూడా స్టిక్కర్ అనేది కానీ గమ్ అనేది కానీ అస్సలు మిగలకుండా ఉంటుంది. ఈ టిప్ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈసారి ఎప్పుడైనా సరే కొత్తగా స్టీల్ సామాన్లు కొన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా స్టిక్కర్లు అనేవి చాలా నీట్గా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత మనకి ఎక్కడైనా సరే కొద్దిగా గమ్ము కనుకుంటే వాష్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది టిప్ అనేది ఎంత బాగా హెల్ప్ అయింది అనేది. చూడండి, ఇక్కడ అన్నిటి మీద గమ్ అనేది తీసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దామండి. ఒక గుప్పెడు ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మనకి ఇలా అల్లం దంచేది ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని ఇలాగా పచ్చగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకునేటప్పుడే మనము ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా మనము కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము ఎప్పుడూ కూడా ఒకటే రకమైనటువంటి రైస్ కాకుండా ఇలా మనం ఫ్లేవర్డ్ రైస్ అంటే వెల్లుల్లి ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నాం అనుకోండి, మనకి తినడానికి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ కూడా మీరు ఇదే చేసుకుని తింటారు. చూడండి, ఇలాగా మనం కచ్చాపచ్చగా దంచేసి ఈ మిశ్రమాన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు వెల్లుల్లి కారం అనేది రెడీ చేసుకుని ఉంచుకున్నామన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది మనకి కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. తర్వాత అందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మనకి ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా మగ్గాలండి, అంటే టమాటాలు కొంచెం మెత్తబడాలన్నమాట. ఇలా వేగితే మనకి టమాటాల్లో ఉండే పచ్చివాసన కూడా పోతుంది. తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లి కారం అనేది ఇప్పుడు ఈ టమాటాలు ఇంకా ఈ ఉల్లిపాయల మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం అనేది మనకి కొద్దిగా నూనెలో బాగా వేగాలండి, పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత మనకి పసుపు కూడా ఇదంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 4 గుడ్లను ఇలాగ ఒక బౌల్లోకి ముందుగానే మనం కొట్టిపెట్టుకుని తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఒకసారి కలుపుకొని తర్వాత ఇలా వేగుతున్నటువంటి ఈ మిశ్రమంలో మనం ఈ గుడ్ల మిశ్రమాన్ని పోసుకోవాలి. తర్వాత ఈ గుడ్లు అనేవి మనం బాగా గరిటెతో కలిపేసామనుకోండి, మనకి అంతా కూడా చెదురు అయిపోతుంది. అందుకనే మనం బాగా గుడ్లు అనేవి కదపకుండా పైన మాత్రమే కలుపుకోవాలి. తర్వాత ముందుగా వండి పెట్టుకున్నటువంటి ఒక 2 కప్పుల రైస్ని ఇప్పుడు మనం ఈ వేగుతున్నటువంటి మిశ్రమంలో వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా పైకి కిందకి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడే మనకి నచ్చినట్లయితే మనం కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్గా కావాలి, ఇంకా మనకి ఫ్లేవర్డ్గా కావాలంటే కొద్దిగా జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం అంతా వేగిన తర్వాత కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకుని తర్వాత మనం ఇలా పైన నిమ్మరసం చల్లుకున్నామనుకోండి, మనకి తినడానికి ఈ రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా పిల్లలకి చేసి పెట్టండి. తర్వాత పిల్లలు మళ్ళీ అదే చేయమని కూడా అడుగుతారు. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఇంకా పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా బాక్సుల్లోకి ఈ రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక్క కాకరకాయ ఉంటే చాలండి, ఇంట్లో ఉన్నటువంటి బల్లులు, ఎలుకలు, బొద్దింకలు ఇలాంటివన్నీ కూడా మనకి చాలా బాగా ఇంట్లో నుంచి బయటికి పారిపోతాయి అన్నమాట. ఒక కాకరకాయని తీసుకొని ఇలా మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కాకరకాయను కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలన్నీ కూడా తీసేయాలి. ఈ ఒక్క కాకరకాయ అనేది ఇంట్లో ఉన్నటువంటి బల్లులకు కానీ ఎలుకలకు కానీ
లేదంటే ఎక్కువగా బొద్దింకలు కానీ తిరుగుతున్నట్లయితే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ముఖ్యంగా ఎలుకలు ఇంట్లో తిరుగుతున్నట్లయితే ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేయటమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ పాడు చేసి మనకి చాలా చికాకును కలిగిస్తూ ఉంటాయి కదా. ఎన్ని రకాలైనటువంటి మందులు వాడినా వాటికి తగ్గట్టున ఫలితం అనేది ఉండదు కదా. అంతేకాకుండా బల్లులు కూడా గోడల మీద తిరుగుతూ ఉన్నప్పుడు మనకి చాలా చికాకుగా ఉంటుంది. కొంతమంది చాలా వరకు భయపడుతూ కూడా ఉంటారు వాటిని చూసినప్పుడల్లా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. మీకు ఇంట్లో ఒక్క ఎలుక కానీ బల్లి కానీ లేదంటే బొద్దింకలు కానీ మనకి అస్సలు కనిపించవన్నమాట. చూడండి, ఇలా విత్తనాలన్నీ తీసేసుకోవాలి. తర్వాత ఈ కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కలన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసినప్పుడు మనకి చాలా త్వరగా నలుగుతాయి. కాకరకాయలో ఉండేటటువంటి చేదు అనేది ఎలుకలకి బల్లెలకి బొద్దింకలకి అస్సలు నచ్చదండి. దానివల్ల ఇంటి నుంచి చాలా దూరంగా పారిపోతాయి. అంతేకాకుండా మనకి ఇంట్లో బొద్దింకలు కనుక ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము చిన్న చిన్న చిట్కాలు కనుక ట్రై చేసామనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి బొద్దింకలు అనేవి చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మన దగ్గర బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, వీటినే పలావ్ ఆకులు అంటారు చూడండి. ఒక 2-3 తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంపేసి మనము ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, దేవుడి దగ్గర వెలిగిస్తూ ఉంటాము. ఆ కర్పూరం కూడా ఒక 2-3 బిళ్ళలను ఇలా నలిపేసి వేసుకోవాలి. తర్వాత డెట్టాల్ ఉంటుంది కదా, ఈ డెట్టాల్ కూడా ఒక మూత డెట్టాల్ వరకు ఇందులో వేసేసుకొని మనము కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇదంతా కూడా మనము మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనము టీ వడపోసే స్ట్రైనర్ ఉంటుంది కదా, దానితోటి మనము వడకట్టుకోవాలండి. వడకట్టుకుంటే మనకి జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ అనేది మనకి ముందుగా వాడుకుంటాము. ఇలా మనం వడకట్టుకున్న తర్వాత పైన ఈ పిప్ అనేది వస్తుంది కదా, ఇది కూడా మనం పారేయాల్సిన అవసరం లేదండి. ఇది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుని దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది తర్వాత చెప్తానండి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా జ్యూస్ అంతా కూడా మనం వడకట్టేసుకోవాలి గిన్నెలోకి. ఇప్పుడు వాడేసిన తర్వాత మనము కొన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ వేస్ట్ అని పారేస్తాం కదా, అలాంటి బాటిల్ని ఒకదాన్ని తీసుకోవాలి. ఆ పైన ఉన్నటువంటి మూత ఉంటుంది కదా, దానికి ముందుగానే ఏదైనా సూదిని కానీ లేదంటే చిన్న చాకును కానీ వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టుకోవాలండి. పిన్నీస్ కానీ కూడా వేడి చేసి పెట్టుకున్న చిన్న హోల్స్ అనేవి పడతాయన్నమాట. తర్వాత ఇప్పుడు బాటిల్ పోసేసుకుని ఆ మిశ్రమం అంతా కూడా మనము ఈ బాటిల్కి మూత పెట్టేసి, తర్వాత ఇప్పుడు మనము బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసుల్లో మనము ఇలాగా ఈ వాటర్ని చల్లేయాలండి. ముఖ్యంగా మనకి పొయ్యిగట్టు మీద కూడా ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు రాత్రిపూట పనంతా అయిపోయిన తర్వాత మనము గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత వంటగదిని శుభ్రం చేసుకుంటాం కదా, పొయ్యిగట్టు మీద ఇలాగా ఈ మిశ్రమాన్ని పోసేసి తర్వాత ఒక క్లాత్ తోటి ఆ మిశ్రమం అంతా ఇలా తుడిచేయాలి. దాని మీద ఆ పవర్ అంతా కూడా అలా ఉంటుంది కాబట్టి ఆ చేదుకి, ఆ మిశ్రమం చేదుకు ఉంటుంది కదా, ఆ చేదుకి తర్వాత అందులో వేసినటువంటి రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, వాటి ఘాటుకి బల్లులు బొద్దింకలు అనేవి దూరంగా పారిపోతాయి. ఎలుకలు కూడా అస్సలు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తూ ఉంటాయో ముఖ్యంగా డైనింగ్ టేబుల్ కింద, ఇంకా డైనింగ్ టేబుల్ మీద, ఇంకా మనకి ఫర్నిచర్ దగ్గర అక్కడక్కడ కూడా ఇలాగా మనము ఈ మిశ్రమం పోసి తర్వాత ఇలాగా క్లాత్తో క్లీన్ చేయాలి. మళ్ళీ ఇంకా వాటర్తో క్లీన్ చేయకూడదండి. అలాగే నైట్ అంతా కూడా ఉంచేసుకోవాలి. మార్నింగ్ అనేది మనము క్లీన్ చేసుకోవాలి. మామూలు వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం వంట చేసుకుంటాం కాబట్టి. ఇందాక మనము పక్కన పెట్టుకున్నాం కదండి వడపోసినటువంటి పిప్పి, దాంట్లో కూడా మనము కొద్దిగా గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిని తీసుకొని ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని అందులో కలుపుకోవాలి. తర్వాత ఇలా నాప్థలిన్ బాల్ని 1 కానీ 2 కానీ తీసుకుని మెత్తని పొడిలాగా దంచుకొని ఇప్పుడు ఆ మిశ్రమంలో వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. ఎన్ని ఉండలు వీలైతే అన్ని ఉండలుగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ని మనకి ఎక్కడైతే ఎక్కువగా మనకి ఎలుకలు వస్తూ ఉంటాయో ఆ ప్లేసుల్లో పెట్టామనుకోండి, అలా రాత్రిపూట మనం ఈ బాల్స్ అనేవి పెట్టాలండి. ఇలా ఈ బాల్స్ అనేవి రాత్రిపూట పడుకోబోయే ముందు పెట్టి మార్నింగ్ అనేవి బాల్స్ అనేవి తీసేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్న ఇళ్లల్లోనూ ఇంకా మనము పెట్స్ పెంచుకుంటూ ఉంటారు కదా, అంటే చాలామంది డాగ్స్ పెంచుకుంటారు, క్యాట్స్ పెంచుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇలా కనుక వాటికి అందుబాటులో లేకుండా కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇవి తిన్నటువంటి, అంటే ఈ బాల్స్ తిన్నటువంటి ఎలుకలు అనేవి పొట్ట పొంగిపోతుందండి, వాటికి దూరంగా ఇంటి నుంచి పారిపోతాయి. తర్వాత అసలు మనకి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా రాత్రిపూట ఎక్కువగా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా,
అలాంటప్పుడు ఇవి తినడానికి వచ్చి వాటికి కూడా పొట్ట అనేది పొంగిపోతుందండి. అవి కూడా చనిపోతాయి. మన ఇంట్లో బల్లులు కూడా ఎక్కువగా తిరుగుతున్నప్పుడు కూడా వాటికి కూడా ఈ ఘాటు వాసనలు అనేవి అస్సలు నచ్చదు కాబట్టి బల్లులు అనేవి కూడా ఇంట్లోకి దరిదాపులకు కూడా రాకుండా దూరంగా పారిపోతాయి. ఇలా మనకి ఎక్కడైతే అవసరం పడుతుందో అంటే ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఎలుకలు ఆ ప్లేసుల్లో ఇలా మనం ఈ వాటర్ కానీ ఇలా తయారు చేసుకున్నటువంటి బాల్స్ కానీ పెట్టామనుకోండి మనకి అస్సలు బొద్దింకలు బల్లులు ఎలుకలు బెడద అనేది ఉండదండి. తర్వాత ఇల్లు కూడా మంచి హైజీనిక్గా అనిపిస్తుంది అవి లేకపోవడం వల్ల. తర్వాత ఇవి రాత్రిపూట మాత్రమే ఇలా తయారు చేసినటువంటి వాటర్ కానీ బాల్స్ కానీ పెట్టాలండి. తర్వాత మనం మార్నింగ్ తీసేసి మళ్ళీ మనం ఒకసారి ఇలా కిచెన్ కనుక క్లీన్ చేసేసుకొని పెట్టుకుని మళ్ళీ మనము మామూలుగానే వంటకు ఉపయోగిస్తాం కాబట్టి క్లీన్ చేసుకోవాలండి. ముఖ్యంగా మనకి ఈ ఎలుకలు అనేవి ఎక్కువగా బాల్కనీల్లో ఉండేటటువంటి డ్రైనేజ్ హోల్స్ నుంచే ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ మనము ఇలా బాల్స్ని కానీ వాటర్ కానీ పోసి పెట్టినట్లయితే మనకి ఎలుకలు అనేవి అస్సలు రాకుండా కూడా ఉంటాయి. ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ బాల్స్ కూడా మనము ఇలా పొయ్యిగట్టు కింద ఒకటి, తర్వాత బాల్కనీల్లో ఒకటి, ఇంకా మనకి ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా వస్తాయో ముఖ్యంగా డస్ట్బిన్ దగ్గర కూడా ఒకటి పెట్టినట్లయితే మనకి అవి తిన్నటువంటి ఎలుకలు అనేవి దూరంగా పారిపోతాయి అన్నమాట. ఇంకా ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.